హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి రుచికరమైన గోంగూర చికెన్ కర్రీ అనమాట. సో చూసేద్దాం ఎలా చేయాలో. దానికైతే చికెన్, ఆనియన్స్, టమాటోస్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కావాలి, గోంగూర కావాలి. అదేవిధంగా ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకొని వేడిన తర్వాత దాంట్లో కొంచెం బిర్యానీ ఆకు, మిరియాలు, ఇలాచి అలాంటివి కొన్ని, చెక్క, సాజీరా కొంచెం అలాంటివి బిర్యానీ ఐటమ్స్ అయితే వేసేసుకోండి. అవి చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోండి, పచ్చిమిర్చి వేసేసుకొని కలిపేసుకోండి. దాంట్లోనే కరివేపాకు వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. సో అవి వేగాక దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లోనే పసుపు యాడ్ చేసేసుకొని కలిపేసేసుకోండి. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అయితే యాడ్ చేసేయండి, కలిపేసేసుకోండి మంచిగా. కాసేపు అలా మగ్గనివ్వాలి టమాటోస్ని. దాంట్లోని కారము, ఉప్పు, ధనియాల పౌడరు, గరం మసాలా, చికెన్ మసాలా వేసేసుకొని కలిపేసేసుకోండి. ఒక 2 minutes అట్లా ఉంచి దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూర వేసేసుకొని కలిపేసుకోండి. కాసేపటికి ఇలా అయిపోతుంది, ఆకు మొత్తం మంచిగా ఉడికిపోతుంది చూడండి. ఇట్లా అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. చికెన్ ఎప్పుడైనా ఆనియన్స్తో కడిగి వేసుకోండి, మంచిగా క్లీన్ అవుతుంది. సో చికెన్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. సో చికెన్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వస్తాయి, దాంతో చికెన్ మంచిగా ఉడికిపోతుంది. మీరు కావాలంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే కొన్ని వాటర్ వేసాను, వాటర్ వేసి కలిపేసేయండి. మీకు ఇంకా కారం కావాలనుకుంటే కారం వేసేసుకొని, ఉప్పు సరిపడా ఉందో లేదో చూసేసుకొని అలా మధ్య మధ్యలో కలిపేస్తూ ఉండాలి. చికెన్ ఉడికిందా లేదా చూసుకోవాలి అప్పుడప్పుడు. సో అంతే అండి, ఈజీగా రెడీ అయిపోతుంది గోంగూర చికెన్ అయితే. కర్రీ చాలా చాలా టేస్టీగా వచ్చింది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. అన్నంలోకైనా, చపాతీలోకైనా, ముఖ్యంగా దోశ, ఇడ్లీ పిండితో చేసిన దోశలోకి అయితే చాలా చాలా బాగుంది. సో చికెన్ అయితే రెడీ అయిపోయింది చూడండి, గోంగూర చికెన్. దాంట్లో పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే ఈజీగా అయిపోయింది చూడండి. చాలా టేస్టీగా ఉండే గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మీరు ట్రై చేసి చూడండి ఎప్పుడైనా. నేనైతే 2 కట్టలు ఇక్కడ గోంగూర తీసుకున్నాను, 1/2 kg చికెన్ తీసుకున్నాను. సో చికెన్ అయితే మంచిగా రెడీ అయిపోయింది, గోంగూర చికెన్ కర్రీ చాలా బాగుంది టేస్ట్ అయితే. సో చూడండి, చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు అన్నంతో తిన్నా, చపాతీలో తిన్నా, ఇడ్లీ, దోశ వాటిలో తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా. నాకైతే దోశలోకి అయితే చాలా నచ్చింది, అది కూడా ఇడ్లీ పిండితో వేసుకున్న దోశ. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది అందులో తింటే. సో మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో కొంచెం కారం ఎక్కువ కావాల్సిన వాళ్ళు కారం వేసేసుకోండి ఎక్కువగా. ఇడ్లీ పిండితో చేసిన దోశలో అయితే చాలా టేస్ట్ అయితే బాగుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఇడ్లీ పిండి దోశలాగా వేసేసుకొని దానిలోకి గోంగూర చికెన్ కర్రీ పెట్టుకొని తినండి, అదిరిపోతుంది టేస్ట్ అయితే. నాకైతే చాలా నచ్చింది. సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. గోంగూర చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చేసేయచ్చు. సో మొత్తానికైతే కర్రీ నేర్చుకొని చేసేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe my channel.